ఎలా మనము కన్విన్స్ చేయగలం క్లయింట్స్ని, అది బిగ్గెస్ట్ టాస్క్. సో మీరు అడిగిన ర్యాప్ ఎలా బిల్డ్ చేస్తారు, ఎలా క్లోజ్ చేస్తారు అనే దానికి ఒకటి రెండు టిప్స్ ఇస్తాను. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అందరూ చాలా వరకు 80 కాదు 90% మోటివేషనల్ స్పీకర్స్ అయిపోతున్నారు. ఇది ఎవరికి ఏ పుస్తకంలో ఏ గూగుల్లో దొరకదండి. కమ్స్ బై ఎక్స్పీరియన్స్. రైట్ టైంలో హట్ చేయాలి. ఎప్పుడు కూడా అప్పుడు హట్ చేసి నువ్వు బుక్ అయిపోతావు. కస్టమర్ coming to your premises is not an interruption. He is doing a favor by coming to you. You are not doing any favor by serving to you. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చాలామంది సేవింగ్స్ కంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటారు. ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ ఆప్షన్ ల్యాండ్. సో భూమి మీద పెట్టుకుంటే చాలా బాగుంటుందని అందరూ ఫీల్ అవుతున్నారు. సో అటువంటి వాళ్ళందరికీ ఎక్కడ భూమి కొనాలి, ఎలా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలి అనేది చాలా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ ఉంటాయి. సో 10 కాదు 20 కాదు 34 ఏళ్ల అనుభవం ఉన్న రియల్టర్ ఆక్సిజన్ CEO అండ్ ఫౌండర్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో పాటు ఉన్నారు. ఆ డౌట్స్ అండ్ క్లారిఫికేషన్స్ అడిగి తెలుసుకున్నాము. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. ఎలా మనము కన్విన్స్ చేయగలం క్లయింట్స్ని, అది బిగ్గెస్ట్ టాస్క్. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అవ్వాలని చాలా మందికి ఉంటుంది. అందరూ మోటివేషన్ స్పీకర్స్ మోటివేషన్ ఇస్తుంటారు. చూసేసి ఎస్ మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వచ్చేయాలి మనకు, ఇవన్నీ ఆలోచించుకొని వెళ్తారు. బట్ అక్కడికి వెళ్ళేసరికి మీరు అన్నట్టు నాలెడ్జ్, ట్రైన్, కోర్స్ అన్నీ అక్యుములేట్ చేసుకొని బ్రెయిన్లో ఇన్ని పెట్టేసుకొని వెళ్ళి ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అన్నప్పుడు అన్ని డీటెయిల్స్ ఇచ్చినా కస్టమర్ కన్విన్స్ అవ్వడు. ఆ కన్విన్స్ అయ్యే టాక్టిక్స్ ఏంటి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉండాలి? అది నేను గంటలు వారాలు చెప్తాను. 5 నిమిషాల్లో చెప్పండి ఎట్లా చెప్తాను లాస్ట్. నేను అడిగే ప్రతి క్వశ్చన్ అలానే చెప్తున్నాను. టైం ఇప్పుడు మీరు యూట్యూబ్ లో మీరు చూస్తారు కదా, డెఫినెట్లీ దేర్ ఆర్ 101 మోటివేషన్ స్పీకర్. డెఫినెట్లీ ఆ రియల్ ఎస్టేట్ చేయకుండా కూడా మోటివేట్ చేస్తారు. మోటివేషన్ అంటే అర్థం ఏంటి? రూమ్ లో కూర్చోడం, గాలి కొట్టడం. ది మూమెంట్ యూ కమ్ అవుట్ ఆఫ్ ది రూమ్, రాత్ గయి బాత్ గయి, అంతే. హిందీ వచ్చి కదా, రాత్ గయి బాత్ గయి. దట్ విల్ నాట్ గెట్ యూ మనీ, దట్ విల్ నాట్ గెట్ యూ నాలెడ్జ్, దట్ నాట్ గివ్ యూ నాలెడ్జ్. ఆ రూమ్లో ఉన్నంతసేపు మేము మజా చేసాడు. బట్ నేను ఐఎమ్ నాట్ ఏ మోటివేషన్ స్పీకర్ ఎట్ ఆల్. ఐఎమ్ ఏ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్. సారీ టు ఇంటరప్ట్ యూ సార్. రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్స్ అందరూ చాలా వరకు 80 కాదు 90% మోటివేషనల్ స్పీకర్స్ అయిపోతున్నారు. ఏంటి దాని వెనక? 90% కాదు, 99%. ఏం దాని అంటే మీరు ఇందాక అన్నారు ఐఎమ్ నాట్ ఏ మోటివేషనల్ ఐఎమ్ స్పీకర్. నాట్. నేను మోటివేషన్ చెప్పేది 1-2% ఉంటుంది. ఎందుకు అలా కన్వర్ట్ అవ్వాల్సి వస్తుంది? అలా కన్వర్ట్ అయితేనే మనం క్లయింట్స్ ని అట్రాక్ట్ చేయగలమా? ఇప్పుడు మీకు సానియా మిర్జా అంటే ఏం తెలుసు? ఏం చెప్తారు మీరు? టెన్నిస్. సచిన్ తెండూల్కర్ అంటే క్రికెట్. విశ్వనాథన్ ఆనంద్ అంటే చెస్. రైట్. ఇప్పుడు మార్కెట్లో రియల్ ఎస్టేట్ అంటే నంది రామేశ్వర పేరు ఈ స్పీకర్లు అందరు చెప్పరు. బికాజ్ మై రోల్ అండ్ మై గోల్ ఐఎమ్ వెరీ క్లియర్. ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు బి కమర్షియల్. ఐఎమ్ ఏ ప్యాషనేట్ అంటే ఐ ఈట్ రియల్ ఎస్టేట్, ఐ వాక్ రియల్ ఎస్టేట్, ఐ స్లీప్ రియల్ ఎస్టేట్, ఐ టాక్ రియల్ ఎస్టేట్. మీరు ఇద్దరిలో 12 గంటలు అడిగి మీరు నాకు ఇప్పుడు ఏం క్వశ్చన్స్ ఇవ్వలేదు కదా. మీరు అడిగే క్వశ్చన్ మీరు ఏమడతారో తెలియదు. నా దగ్గర ఏమైనా పేపర్ ఉందా, బుక్ ఉందా? మీరు క్వశ్చన్ సగుణంలో నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. అంటే వెన్ యూ డూ ఇష్టంతో చేస్తే రిజల్ట్స్ బాగా వస్తాయి. డబ్బుల కోసం చేస్తే రిజల్ట్ వేరేగా వస్తాయి. డబ్బులతో వచ్చేది, డబ్బుల గురించి చేస్తే తాత్కాలికం. మధ్యలో డబ్బు వచ్చాడు మధ్యలోనే పోతుంది. సిల్వర్ స్పూన్తో పుట్టినాడు వేరేగా ఉంటాడు, మధ్యలో డబ్బు వచ్చాడు మధ్యలో డబ్బులతో. సినిమా యాక్టర్ చూడండి, మొదట్లో ఏమి ఉండదు, మధ్యలో బాగా పీక్కి వెళ్తారు. ఎయిర్ హోస్టెస్ పీక్కి వెళ్తారు, పైలట్ ఆఫీసర్. కానీ ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత నో 5 స్టార్, దెన్ విల్ స్పాయిల్ అవర్ లైఫ్. డిఫరెంట్ వేస్ ఎత్తుక్కుంటాం. సో అట్లా రియల్ ఎస్టేట్లో ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ ఒకటి, ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. దట్ ఈస్ దేర్ ప్రొఫెషన్. నేను మోటివేషన్ చేయలేను. ఐ అగ్రీ. ఐ డోంట్ వాంట్ టు డూ మోటివేట్. చేయలేనన్నా అంటే నేను చెయ్యను. నాకు నా అంబిషన్ ఏం చెప్పాను, 1 lakh లీడర్స్ని క్రియేట్ చేయాలి. బై క్రియేటింగ్ 1 lakh, 5 lakh పీపుల్ వర్ సర్వైవ్ అండర్ మై అంబ్రెల్లా. And these people will not earn less than 1 lakh, close to 10 lakhs per month. గవర్నమెంట్ జాబులు ఎక్కడ వస్తున్నాయమ్మా? ప్రైవేట్ జాబ్ ఉన్నూ తీసేస్తున్నారు. ఇన్ఫోసిస్ అని, TCS అని, టెస్లా. మా బ్రదర్ ఇన్ లా వర్క్స్ ఫర్ టెస్లా. ఎప్పుడు తీసేస్తాడో తెలియదు అన్న. ఒకరి కింద వర్క్ చేయాలి, ఒకరి కింద వర్క్. యు ఆర్ ద బాస్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇప్పుడు నాకు మీరు 12 గంటలు చెప్పారు, 12 గంటలకు వచ్చాను. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆన్ టైం. మీరు బిజీగా ఉన్నారు, నేను కరెక్ట్ 5 to 12 బిల్డింగ్ అంటే. ఇందాక మీరు అడిగిన క్వశ్చన్, రియల్టర్ టైం డిసిప్లిన్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, నెవర్ గివ్ అప్ నేచర్. నెవర్ గివ్ అప్ నేచర్. అది ఉంటే, ఇఫ్ యూర్ లేజీ, లెథర్జిక్, డోంట్ జాయిన్ రియల్ ఎస్టేట్. యూ విల్ రూయిన్ యువర్ కెరియర్. డెఫినెట్లీ.
సో మీరు అడిగిన ర్యాప్ ఎలా బిల్డ్ చేస్తారు, ఎలా క్లోజ్ చేస్తారు అనే దానికి 1-2 టిప్స్ ఇస్తాను. ఫస్ట్ మనం మీటింగ్కి వెళ్ళేటప్పుడు వీ షుడ్ నో అజెండా. మనం మంచం మీద లేచి బట్టలు వేసుకొని వెళ్ళిపోతాం మీటింగ్కి. దట్స్ నాట్ రైట్. అది తప్పమ్మా. యువర్ డ్రెస్ సెన్స్. నేను చాలా మంది సూట్ వేసుకోకపోతే టై పెట్టుకుని, మీరు టై పెట్టుకోవాలి సార్, మీ డ్రెస్ కోడ్ మేము టైలోనే చూడడానికి ఫిక్స్ అయ్యాం, మీరు ఒక టీ షర్ట్ వేసుకుంటే 100 కామెంట్లు వచ్చాను. నో, వీ డోంట్ వాంట్. యూ ఆర్ వేరింగ్ లూయిస్ ఫిల్పీ, యూ టు వేర్ లూయిస్ ఫిల్పీ. అరే మా ఆవిడకి లేని బాధ మీకేంటంటే, నో సార్ వీ హ్యావ్ యూస్ టు సీ లైక్. ఇది ఓపెన్ ఛాలెంజ్ అంటే మార్కెట్లో జరిగింది. ఎస్పెషల్లీ వన్ CEO సాటర్డే జనరల్ టీ షర్ట్స్ వెళ్తాం, దే విల్ నాట్ యాక్ట్. మీరు సూట్లో ఉంటేనే వెరీ ప్రొఫెషనల్. అంటే మీరు అలా ఉండడం వల్ల, వెల్ డ్రెస్డ్ అవ్వడం వల్ల చూసే వాళ్ళకు ఆటోమేటిక్గా ఓకే మనం వినాలి ఈ పర్సన్ చెప్పేది అన్న థాట్ ఫస్ట్లోనే వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన మీ నెగోషియేషన్, మా వైస్ ప్రెసిడెంట్ ఒక ఆయన IIM అహ్మదాబాద్, ది టాప్ మోస్ట్ బ్రాండ్. ఇంత శాలరీ నెలకి, ఒక 8-9 years ఎక్స్పీరియన్స్. ఒక BHL, ఐ కెనాట్ రిఫర్ నేమ్, ఒక GM అబౌట్ టు రిటైర్, DGM గా పనిచేసేవారు. ఆయనకి బడ్జెట్ అరౌండ్ 1 CR. 3 గంటలు తింటాడండి, బుర్ర తినేస్తున్నాడు మొత్తం అందరినీ. ఇది మా వైస్ ప్రెసిడెంట్ ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. సార్ నా వల్ల కాదు, మీరు చూడండి సార్ మా సంగతి అని. ఒక్కొక్క డిస్కౌంట్ అడుగుతున్నాడు, ఒక్కొక్క టెక్నికల్ అడుగుతున్నాడు, ఒక్కొక్క హ్యాండిల్, అంటే అన్ని కస్టమర్ అబ్జెక్షన్ హ్యాండిల్ చేయాలంటే చాలా పేషెన్స్. నా రూమ్లో కూర్చోబెట్టారు, అక్కడ ఆల్రెడీ ఒక రౌండ్ ఆఫ్ టీ బిస్కెట్స్ అయిపోయి నా దగ్గరకు వచ్చి, ఫస్ట్ నేను మామూలు తిడతాను, హాస్పిటాలిటీ బిజినెస్ చూడదు, బ్రింగ్ సమ్ స్నాక్స్, బ్రింగ్ సమ్ టీ, దెన్ విల్ టాక్. సార్ ఎస్ సార్ చెప్పండి అన్న. 3 నిమిషాలు విన్నా. సార్ కెన్ ఐ టెల్ యూ వన్ థింగ్, యూ కెనాట్ ఎఫర్డ్ టు బై ఎ ఫ్లాట్ ఇన్ మై ప్రాజెక్ట్. దేర్ ఆర్ 100 projects వెయిటింగ్ ఫర్ యూ అవుట్ సైడ్ అండ్ 100 customers వెయిటింగ్ ఫర్ మీ ఇన్సైడ్ ది ప్రెమిసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్, యూ హ్యావ్ టు సెకండ్ నోట్, యూ కెన్ గో ఆన్. వాట్ ఈస్ హిస్ రెస్పాన్స్ యాక్చువల్లీ? 50 lakhs చెక్ రాసి ఇచ్చేసాడు. ఇచ్చేసి మా MDకి కంప్లైంట్ చేసాడు వెళ్ళి, సార్ మీ CEO చాలా టఫ్ ఉన్నాడు సార్ అంటే. మా MDకి తెలియనట్టు, అవునా ఏమన్నాడు సార్ అని. కాదు సార్ ఇట్లా హర్ట్ చేస్తున్నాడు సార్. నేను కావాలని నా టైం టాక్టిక్ అని నేను చెప్పొచ్చు అంటే, యూ ప్లేడ్ ఎ టాక్టిక్ అని. yes I basically hurt him. I know that he will buy. మా పక్కన మా అసిస్టెంట్ అందరూ టెన్షన్, సార్ నా సేల్, నా ఇన్సెంటివ్ పోతుంది సార్, పోతుంది నా టార్గెట్, సార్ ఉద్యోగం పోతుంది. అంటే ఇది ఒక 1 way ఆఫ్ టెక్నిక్. అట్లా నేను 100 రకాలు చెప్తాను. ఇది ఎవరికి ఏ పుస్తకంలో ఏ గూగుల్లో దొరకదండి. రైట్ టైంలో హర్ట్ చేయాలి. ఎప్పుడు కూడా అప్పుడు హర్ట్ చేసి నువ్వు బుక్ అయిపోతావు. దట్స్ నెగోషియేషన్. నేనేం చేస్తానంటే మనిషిని స్టడీ చేస్తాను. వన్స్ సంబడి కమ్స్, ఐ స్కాన్ ద బాడీ విత్ మై ఐస్. నో మిర్రర్ అక్కర్లేదు, లేకపోతే మైక్రోస్కోప్ అక్కర్లేదు. ఏ పార్ట్కి వీక్ ఉందో ఆ పార్ట్కి సొల్యూషన్ అది. ఇప్పుడు నీకు లంగ్స్ బాగలేదు అనుకో, కిడ్నీకి ఇంజెక్షన్ ఇస్తే ఎట్లా? కిడ్నీ పాడైతే నువ్వు డైజెస్టివ్ సిస్టమ్కి ఇస్తే ఎట్లా? యూ షుడ్ నో. ఇంట్లో స్విచ్ చేస్తే వాకిట్లో లైట్ వెలుగుతుంది, మన సామెత తెలుసు కదా మీకు. ఇంట్లో స్విచ్ చేస్తే పల్లెటూరులో వాకెట్ అంటే మన ఇప్పుడంటే వాకెట్ లేవు కానీ వరండా, సో లైట్ వెలుగుతుంది. సో యూ షుడ్ నో విచ్ స్విచ్ టు ఆపరేట్ వేర్ అండ్ వెన్. దట్ ఈస్ మా IAM కస్టమర్ అంతవరకు ఫీలింగ్ ఉండదు. నేను IAM మా ఎవరికి తల ఉంచేవాడు కాదు. ఆ రోజు నమ్మరు, ఇప్పుడు ఈ అబ్బాయి కాలు మీద ఎలా పడ్డాడు, పేరు చెప్పొద్దు కానీ నా కాలు మీద పడిపోయాడు అంటే వాట్ ఐఎమ్ సేయింగ్ ఇట్స్ నాట్ గ్రేట్. నీకు రెస్పెక్ట్ అనేది కమాండ్ చేయాలి కానీ డిమాండ్ చేయకూడదు. ఇప్పుడు నేను అబ్బాయిని చెప్పాను నా దండం పెట్టమని, గురువు గారు మీరు ఎప్పుడు రమ్మంటే వస్తాను, ఇప్పుడు కూడా automatically it comes from because the subject knowledge values. సో కమింగ్ ర్యాపో పెంచండి అనేది. ఇప్పుడు ట్రైన్లో మీకు ఎగ్జాంపుల్ ఇచ్చి ఈ టాపిక్ వేరే క్వశ్చన్కి వెళ్దాం. ట్రైన్లో మీరు కూర్చోగానే ఏం చేస్తారు? మీరు కూర్చున్నారు, సినిమాల్లో కాదు, హీరోయిన్ అది కాదు, జనరల్ మీరు ఎవరో తెలియదు, ఇటుపక్క ఒక అబ్బాయి ముసలాయన ఎవరో కూర్చుంటారు. ట్రైన్ స్టార్ట్ అయితే మకాలు చూస్తాం కానీ మాట్లాడుకోము. మీరు చూడండి, ట్రైన్ స్టార్ట్ అయిన దాకా ఎవడోడు వస్తుంటాడు, పోతుంటాడు, అడవుడు చేస్తాడు, లగేజ్ సూట్ కేసు గుర్తుంటాడు, పైనుండి పడేస్తాడు. మీరు చూస్తుంటారు, వాళ్ళు మిమ్మల్ని చూస్తుంటారు కానీ మాట్లాడుకోరు. ట్రైన్ ఇలా స్టార్ట్ అవగానే ఏ ఊరు వెళ్తున్నావమ్మా అంటాం, అవునా? నువ్వు ఏదో చెప్తావు, నేను వైజాగ్ వెళ్తున్నానమ్మా, నువ్వు విజయవాడ వెళ్తున్నావు, నా పేరు సుబ్బారావు, నీ పేరు ఏదో చెప్తావు. అక్కడ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి అయితే పాలిటిక్స్కి వెళ్తుంది, లేకపోతే కథకళి డాన్స్కి వెళ్తుంది, లేకపోతే రాజకీయంకి వెళ్తుంది, లేకపోతే సినిమాలకి వెళ్తుంది, రియల్ ఎస్టేట్కి వెళ్తుంది. సో సింహం నవ్విందా అని ఎప్పుడు ఫోటోగ్రాఫ్ తీసుకోవడానికి ట్రై చేయొద్దు. ఏమవుతుంది? సింహం నవ్విందా మీరు వెళ్ళి ఫోటోగ్రాఫ్ తీసుకుంటే ఏమవుతుంది? ఫోటోలో మీరు ఉంటారు, సింహం ఉంటుంది, మీరు అయిపోతారు, మీరు గోడ మీద ఫోటో అవుతారు. అందుకని సింహం పెట్టుకున్నాం. నీతి న్యాయం ధర్మం కనిపించిన 3 సింహాలైతే
కనిపించిన 4వ సింహమేరా ఈ డాక్టర్ నంది రామేశ్వరరావు అన్న డైలాగ్. మీరు నన్ను గెలవాలంటే ప్రొఫెషనల్లో గెలవాలి. నన్ను గెలవడం కాదు. నన్ను గెలవాలంటే యూ షుడ్ బి కంప్లీట్ ప్రొఫెషన్. డెఫినెట్లీ హైలీ నాలెడ్జబుల్ అయ్యండి. అన్నీ హాఫ్ నాలెడ్జ్గా రావద్దు మీ దగ్గరికి. వస్తే కథం. నేను చాలా మంది డబ్బులు పెట్టుకొని వస్తాను ట్రైనింగ్, నేను తీసుకోను. ఐ విల్ హ్యావ్ ఎ స్మాల్ ప్రిలిమినరీ టెస్ట్ ఫర్ 15 minutes. ఎందుకంటే రేపు నా పేరు వాడికి లింక్ అయి ఉంటుంది. అవును. ఈజ్ నాట్ క్యాపబుల్ ఎనఫ్ టు డూ, దిస్ నో పాయింట్. ఓకే, ఐ డోంట్ ఎక్స్పెక్ట్ టాపర్స్ టు కమ్ టు, అట్లీస్ట్ యావరేజ్ అబౌవ్ యావరేజ్. హవాయి చెప్పులు వేసుకునేవాడు, సింప్లిసిటీ వచ్చేవాడు, చిరిపోయిన వాడు, ఇవన్నీ రియల్ ఎస్టేట్ పనికి. బికాజ్ నీ దగ్గర కొనేవాళ్ళు కోట్లు పెట్టి కొంటున్నారు. అసలు నువ్వు ఇల్లుని చూస్తే ఇల్లాల గురించి చెప్పాలి, అంతే కదా? కరెక్ట్, డెఫినెట్లీ. సో ది వే యూ బిహేవ్, అందుకని ఫస్ట్ మీకు ఏం చెప్పి బాడీ లాంగ్వేజ్ అండ్ యాటిట్యూడ్ వెరీ ఇంపార్టెంట్. పొగరు ఉండకూడదు. కొంత అందంగా ఉండే మగవాళ్ళైన అబ్బాయిలు అని తెల్లగా ఉంటే కొద్దిగా పొగరు ఉండాలి, ఓ లెవెల్ వరకు ఉండాలి. కస్టమర్ కమింగ్ టు యువర్ ప్రెమిసెస్ ఈజ్ నాట్ అన్ ఇంటరప్షన్. He is doing a favor by coming to you. You are not doing any favor by serving to him. This is a quote told by Mahatma Gandhi, Mohandas Karamchand Gandhi. I follow it. I am not the person who has decided. Life lo andaru జీవిస్తారండి. జీవించడం వేరు, బ్రతకడం వేరు. కరెక్ట్. రెండిటికి ఆస్మాన్ జమీన్కి ఫరక్ ఉంది. As long as you don't know the difference, you will not enjoy. అని ఒక రైటర్ ఉన్నారు, ఫేమస్, పేరు వినుంటారు. If you have to be recognized, you have to be different from others. There are 100 anchors in your, 10 anchors in your channel. Why somebody should come to you? You should be a unique factor. Definitely. Market lo ఇంతమంది స్పీకర్, I have my own brand. Still I am learning. నేను MBA PhD with 4 PG degrees ఉన్నాయి. My quote is man below average, I tell. MBA means what? Man below average. అలాగే ఉన్నా, సింపుల్గా ఉన్నా. Do you think that, do you ever forecast that I have run a 5,000 crore company? నీకు అట్లా కనిపిస్తున్నానా? When I was CEO, లంచ్లో మీలాంటి అమ్మాయిలు అబ్బాయిలు వచ్చిన స్మెల్, ఇన్స్టెంట్లీ మై వైఫ్ కుక్స్ వెల్, ఆ స్మెల్కి ఏసీ రూమ్లో వచ్చేసారి వాళ్ళు మేడం ఏదో ఉన్నట్టున్నారని తిన్నారు. అంతవరకు ఒక ప్లేట్లో కూడా తీసుకొని తిన్నారు. బట్ వర్క్ వచ్చినప్పుడు అది ఏమి ఉండదు. వర్క్ నా క్యాబిన్లో 80% కూర్చొని, 20% కూర్చొని, 80% వర్క్ స్టేషన్లో తిరుగుతాయి. ఎవరికి తెలియదు, నీ పక్కన కూర్చున్నా సైలెంట్ వెళ్ళి కూర్చొని వాళ్ళు ఏం చేస్తారో చూసి వాళ్ళు కరెక్ట్ చేస్తారు. తిట్టడానికి జాబ్ తీసేయడం కాదు, జస్ట్ మనతో పని చేసినప్పుడు దే షుడ్ షైన్ ఇన్ దర్ కెరియర్. సో ర్యాపో బిల్డ్ చేయడం, ఇప్పుడు ఇందాక ట్రైన్ స్టోరీకి వస్తే ర్యాపో బిల్డ్ చేస్తే అలాగే వెళ్ళినప్పుడు వీ బికమ్ ఫ్రెండ్స్. సో అప్పుడు లాస్ట్ వెళ్ళేటప్పుడు మీ కార్డు ఇచ్చేస్తాను. నేనైతే విజిటింగ్ కార్డు పంచుతాను, బాగా పంచుతాను. కనిపించాడు కదా, వద్దన్నా చెప్పి మరి ఇస్తా. ఆ కార్డు కనిపించడం ఉంది. ఇంకోటి నా దగ్గర ఉన్న ఒక స్పెషల్ ఫ్యాక్టర్ లాస్ట్, నాతో ఎవరైనా 15 నిమిషాలు మాట్లాడితే you cannot afford to forget in your lifetime. I can give a guarantee. మీరు మర్చిపోవడానికి ట్రై చేయండి. Definitely. No, I will never. In fact, I want to have a little more journey with you regarding real estate. మీరు డబ్బులు సంపాదించాలంటే నా దగ్గర రండి, టైం పాస్ చేస్తే నా దగ్గర. No. Regarding real estate అని అందుకే అన్నాను నేను. సో నేను అన్నది ఏంటంటే, ర్యాప్ అనేది ఒక్క రోజులో రాదు. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్. కొంతమంది షేక్ హ్యాండ్ ఇవ్వడం రాదు. షేక్ హ్యాండ్ ఇవ్వడంలో 50% కాన్ఫిడెన్స్ డిసైడ్ చేస్తాను. డెఫినెట్లీ కాన్ఫిడెంట్ షేక్ హ్యాండ్ ఇస్ వెరీ మస్ట్ అండ్ షుడ్. అంటే లుక్స్, యువర్ బాడీ. మీరు ఎప్పుడైతే ఆన్సర్ తెలీదో, సార్ అది టీటీసీపీ అంటే మా బాస్ అడిగి చెప్తారు, యు గాన్. గాయబ్ అని ఉంది కదా, అదే ఒక అడ్వర్టైజ్మెంట్, ఇట్స్ గాన్ అని. జెండు బొమ్మ ఏదో ఒకటి వస్తుంది, మూవ్. ఎస్. అట్లా ఇవన్నీ కూడా కస్టమర్ ఏం చేస్తుంటే ఫస్ట్ మాట్లాడిన 2-3 నిమిషాలు, ఇప్పుడు వీడియోస్ చూసారు అనుకోండి, ఫస్ట్ 2 నిమిషాల్లో నెక్స్ట్ స్కిప్ చేయాలా చూడాలని డిసైడ్ అవుతుంది. అందుకని ఎవరిదైనా అన్నా కదా, ఆ 2 నిమిషాల టైంలో మీరు అట్రాక్ట్ చేయాలి వాడిని. లేకపోతే ఆ తర్వాత కంటెంట్ బాగున్న వినరు, చూడరు. సో ర్యాపో బిల్డింగ్ ఈజ్ అ వెరీ బిగ్ సబ్జెక్ట్.